దిగి రావడం. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో తుఫానుగా మారిన అల్పపీడనం, మత్స్యకారులను హెచ్చరికలు జారీ చేసిన అమరావతి వాతావరణ శాఖ. కృష్ణపట్టణంలో పర్యటించిన టీడీపీ బృందం, ఆనందయ్య మందు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామంలో క్వారంటైన్ కేంద్రం ప్రారంభం, సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. జేఎన్టీయు, పాలమూరు వర్సిటీల వీసీలకు మంత్రి అభినందనలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన వేముల ప్రశాంత్ రెడ్డి. ములుగులో కరోనా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క చేయూత, ప్రతి ఇంటికి తిరుగుతూ సరుకుల పంపిణీ చేసిన సీతక్క. విశాఖ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్టెల్లా తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 12 గంటల తర్వాత తీవ్ర తుఫానుగా మారి రానున్న 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఆమె తెలిపారు. దీనివల్ల మత్స్యకారులు 26వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు యాస్ తుఫాన్ ప్రభావం ఉంటుందని ఆమె తెలిపారు. ఈరోజు 24 మే 2021 తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉదయం 8:30కి తీవ్ర అల్పపీడనం బలపడి తుఫానుగా మారింది. తుఫాన్ యాస్ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి నెక్స్ట్ 12 అవర్స్లో తీవ్ర తుఫానుగా బలపడి తదుపరి 24 అవర్స్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి బలపడి 26వ తారీఖు మద్యం ఉత్తర ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ కోస్తాలలో పరదీప్ మరియు సాగర్ దీవు మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మత్స్యకారులు 26వ తారీఖు దాకా సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడింది. ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి, బీద రవిచంద్ర యాదవ్లు ఆనందయ్య యాదవ్ నాటు మందుపై జరిపిన నిజ నిర్ధారణ పరీక్షలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయకులు వచ్చిన టైంలో తెలంగాణకు చెందిన ఒక యువకుడు కరోనా పాజిటివ్తో ప్రాణాపాయ స్థితిలో కృష్ణపట్నం వచ్చి ఆనందయ్య నాటు మందు కోసం చెట్టు కింద పడిగాపులు కాస్తున్నాడు. అదే టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన టీడీపీ నాయకులు అక్కడికి వచ్చారు. తెలంగాణ యువకుడిని కాపాడేందుకు ఆనందయ్య నాటు మందు కోసం వారి కుటుంబ సభ్యులను సోమిరెడ్డి, బీద రవిచంద్రలు ప్రాధేయపడి కంట్లో చుక్కల మందు వేయించారు. నిమిషాల వ్యవధిలో తేరుకొని పైకి లేచిన యువకుడు తనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని, తాను ఇప్పుడు గ్రౌండ్లో రన్నింగ్ చేయగలనని హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చుట్టూ ఉన్నారు గాలంట దోళనండి
రవి రవి బ్యాగ్ వాపులు వస్తాయి కళ్ళు ఆ పిల్లడికి అందుకే సార్ ఒకసారి అది వెరీ గుడ్ చూడండి కుదన్నా నా పేరు ప్రకాష్ మంతని పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చినాం. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా హాస్పిటల్ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం. లాస్ట్కు ఇట్లా ఆనందయ్య గారు ఇలా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసిన విషయం వెంటనే కనుక్కొని నెల్లూరు వరకు చేరుకొని ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు నేను 20 days క్వారంటైన్లో ఉంటున్నా. ఇంతవరకు రికవర్ కాలే నాకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు జస్ట్ నాకు 5 minutesలో నాకు కళ్ళలో మందు వేసి నోట్లోకి నాకు కొంచెం ఆయుర్వేదం మందు ఇచ్చి నేను స్పాట్లో ఇప్పుడు రికవర్ అయినా. ఇప్పుడు నాకు బ్రీతింగ్ ఫ్రీ వస్తుంది. నాకు లేచి రన్నింగ్ చేయగలుగుతా. ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పెట్టుకొని అంత ట్రీట్మెంట్ చేయించుకునే లాభం లేదు. ఇలాంటి ఆనందాలు నాపి మాలా పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇలా ఏం లేదు. మాలాంటి స్టూడెంట్స్ కలుసుకుంటే ఇలా కార్పొరేటర్లు ఎవరు ఉండరు. ఎన్నో యూనివర్సిటీ మీరు లేదు ఏడ ఆయన ఏం లేదు ముందు తయారు చేయట్లేదు. చుట్టూ ఉన్నారు గాలంట దోళనండి. కొంచెం రవి రవి బ్యాగ్ మన గ్రామం మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వెల్లా గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు ఈ కోవిడ్ సెంటర్ను ఉపయోగించుకోవాలని, తద్వారా కోవిడ్ వ్యాపించకుండా నివారించుకోవచ్చని అన్నారు. సీఎం జగన్ సూచన మేరకు వీడ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు, ఎంఆర్ఓ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కొంచెం రాజు నిన్న ఎగ్జామ్ ఏడుకొచ్చింది. నేను ఆ ఊరునే ఏం చేయాలి ఫీజు తీసుకొచ్చి ఆడ ఎక్కడ తెలియదు ఫీజు ఎక్కడ తెలియదు. రోజు అదే ఫోన్ కదా మనం కలుస్తాను అందరూ బయట ఆడుతున్నారు కానీ జనానికి ఇంకా అవేర్నెస్ రాలేదు. మరి బాబు మీరు మార్కెట్ చిన్న తెలుగు ఉపయోగించండి. ఏంటి ప్లాస్టిక్ దానికి సంబంధించిన అరేంజ్మెంట్ ప్లాస్టిక్ ఏదైనా తగ్గిస్తే ఆ ఇళ్లలో వాళ్ళకి కూడా చెప్పండి. ఏంటి ఇల్లులో ఉంటారు కదా అమ్మ మీరు వేసి చెత్త వల్ల ఇంత అనంతం ఉంటుంది మినిమం దాని ప్రకారంగా కట్టడి చేయడం కోసం గ్రామ స్థాయిలో కమిటీలుగా ఏర్పడి గ్రామంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో 12-13 బెడ్లతోటి వారికి ఒక సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా వెల్ల గ్రామంలో గ్రామ స్థాయిలో కరోనా కట్టడి మనందరి బాధ్యత, మన గ్రామం మన బాధ్యత అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికోసం మా ఆర్టీఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు అధికారులందరూ కూడా వచ్చారు. ఒకటి ప్రజలందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి రామచంద్రపురంలో మీరందరూ కరోనా అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. దీని నివారణ మన చేతిలో ఉంది. అది ఎలా అంటే ఖచ్చితంగా మాస్క్ లేకుండా జీవించకూడదు. మాస్క్ ధరించి మాత్రమే మనం అందరం బయటికి రావాలి. ఇంట్లో కూడా అవసరమైతే మాస్క్ ధరించి తిరగాలి. అందులో ప్రజెంట్ యాక్టివ్ కేసు అయితే 150 ఉంది. ఉపాధి హామీ కనుకొస్తున్నారు వాళ్ళందరికీ ఎవరికైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా సపోజ్ హస్బెండ్ పాజిటివ్ వచ్చినట్టు లేదు కదా ఉమెన్ పాజిటివ్ వచ్చినట్టు మనం విదేశంలో ఏం చేస్తాం మీకు ఎక్కడైతే పాజిటివ్ ఐడెంటిఫై హౌస్ వచ్చిందో అంటే మీకు మ్యాథమెటిక్స్ ఉంటాయా ఎన్నుండే మనకి జేఎన్టీయు పాలమూరు విశ్వవిద్యాలయాల నూతన వైస్ ఛాన్సలర్లు కట్టా నరసింహారెడ్డి, ప్రొఫెసర్ రాథోళ్లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక నివాసంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ములుగు పట్టణంలో 25 కరోనా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ నిత్యావసర సరుకులు అందించారు. లాక్డౌన్తో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.
సెకండ్ వేవ్ తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉందని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సాయం అందించాలని ఆమె కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కరోనా టెస్టులను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా పేషెంట్ల ఇళ్లకు తిరుగుతూ రాజీవ్ రేషన్ కిట్ అందజేశామని, ప్రతి ఇంటికి తిరుగుతూ పేషెంట్లకు ధైర్యం చెబుతూ నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని సీతక్క చెప్పారు. ఆక్సిజన్ లేదంటే ఇబ్బంది లేదు అక్కడ వచ్చి మనం మొదలుగా ఆక్సిజన్ కోసం సిటీ స్కాన్ తోటి నీకు అది ఎట్లా నీకు అది వచ్చిందని ఎట్లా తెలిసింది? స్కానింగ్ లేదు. కాసేపు అడిగి పోయినాక దూరం దూరం పడతాను పని దూరం దూరం పడతాను ఒకరికొకరు కంచుకోకుండా పడతాను. బాగుంది. ఇది ఎవరికైనా ఉన్నదా కరోనా? ఉన్నది లోపల ఉన్నారట. కరోనా వచ్చిన వాళ్ళకు నా తరఫున కొంచెం నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పు. విశాఖ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. హెచ్పిసిఎల్ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో 3 సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యలో భాగంగా హెచ్పిసిఎల్ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం కాలిపోతాయా? ఇంకా అసలు అది పక్కదానికి అంటే అటు సైడ్ చూడు, అటు సైడ్ కూడా వస్తుంది, 2 పక్కల వస్తుంది. ఆపలేరు దాన్ని, ఆపడం చాలా కష్టం. జడ్స్ को HP से माइंड देंगे था చూడు 10 రూపాయలు ఆడ ముందు డాబాలో ఉన్నారు. ఇంకా నేనేటి ఏరోప్లేన్ వెళ్తుంది కదా. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన కరోనా బాధితుల కోసం మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర చేపట్టారు. కరోనా సోకిన వారి నివాసాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలు, పౌష్టికాహారం, పండ్లు అందించారు. పాలకుర్తి మండల పరిధిలో కరోనా సోకిన బాధితుల కోసం ఈ ప్రాంతంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసోలేషన్ కేంద్రానికి వైద్య, భోజన సదుపాయాలను తాము కల్పిస్తామని తెలిపారు. కుటుంబాలకు భరోసాను కల్పించేటువంటి విధంగా భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు బసంత్ నగర్ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి బసంత్ నగర్ మరియు ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను, వాళ్ళు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని విషయాలు తెలుసుకొని మా డాక్టర్స్ బృందం, ఆశా వర్కర్లు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు అందరం కూడా
వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పించి ఒక భరోసానిస్తూ ఈ యొక్క కరోనాతోని మీకు ఏమి ఇబ్బంది కాదు, ప్రభుత్వం కానీ మేము కానీ మీకు అండగా ఉంటామని కార్యక్రమంలో మేమందరం కూడా ప్రజలను కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలను ప్రత్యక్షంగా కలవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 29 రాష్ట్రాలలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంగా నియంత్రణ కోసం అనేకమైనటువంటి కట్టుదిట్ట బాధ్యతలను తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకన్నీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణహాని ఎవరికి తలగకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఆలోచన కొద్దీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అప్రమత్తంగా కార్యాచరణలో నిమగ్నమై పనిచేస్తున్నట్టు పోతుండడం జరుగుతుంది. ఈరోజు పాలకుర్తి మండలంలో మేము ఇక్కడ అందరినీ కూడా కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రత్యక్షంగా ఇక్కడ కొంతమంది క్వార్టర్స్లలో ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకు కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు రానటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఐసోలేషన్ సెంటర్ను పెడితే బాగుంటుంది అనేది ఆలోచన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా ఇక్కడ కేశవరాం సిమెంట్ కంపెనీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ పెట్టడానికి, కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడానికి ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది కాబట్టి మేము ప్రత్యేకంగా వాళ్ళని ఈరోజు తప్పకుండా మేము తెలియజేస్తాం. ఇక్కడ ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టినట్టయితే దానికి మా డాక్టర్ల బృందం కానీ మేమందరం కూడా సహకారం అందిస్తాం. దానికి ఇక్కడ ఒక 10 బెడ్ల 20 బెడ్లతో ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకు సేవలు చేయడానికి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రత్యేకంగా భోజన వసతిని కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర రామగుండంలో కూడా నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో వరి కొనుగోళ్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వలకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం డీసీఎస్ఓ, పీడీ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వీళ్ళు డైరెక్ట్ సెంటర్ కాడికి కూడా సార్ ట్రాక్టర్లు తీసుకొచ్చి కోసి నుంచి అడవిలో ఆపుకుంటారు. వాళ్ళకి చిటీలు ఇస్తారు, ఎవరెవరు చిటీలు ఇస్తారు వాళ్ళకు. అదే లోపలికి ఇస్తారు. మనం పంట పండించినామా? పెద్దపల్లి జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతుందని సిపి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన లాక్డౌన్ తీరును పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వ్యాపారస్తులు ప్రజలకు లాక్డౌన్కు సహకరిస్తున్నారని, 10 గంటలకు షాపులన్నీ మూసివేస్తున్నారని చెప్పారు. ఆకతాయిలు ఎవరు బయటికి రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సుల్తానాబాద్ ఏరియాస్ ఈ బ్రిక్స్ ఇండస్ట్రీకి చాలా పెట్టింది పేరు. హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు ఇటు కరీంనగర్ కానీ, ఇటు ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్, ఇటువంటి అనేక పట్టణాల్లో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఈ బ్రిక్స్ వాడుతున్నారు. అయితే దానివల్ల ఎంత మంచి పేరు ఉందో అన్ని వివాదాస్పదాలు కూడా ఉన్నాయి. ఒరిస్సా నుంచి వచ్చే లేబరర్స్ ఇష్యూస్, వాళ్ళ అడ్వాన్స్ ఇచ్చే ఇష్యూస్, ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇష్యూస్, ఇటుకల వాళ్ళు కొంతమంది కావాలని తప్పులు చేస్తున్నారు. అదేవిధంగా దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది సూడో సంఘాలు, కుహనా సంఘాలు వాళ్ళు ఏదో డబ్బులు వసూలు చేయడానికి చిన్న విషయాన్ని చాలా పెద్ద విషయాల కింద మారుస్తున్నారు. తప్పు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, పెద్దవాళ్లే చట్టం ముందు అందరు సమానులే. అటువంటిప్పుడు బ్రిక్స్ వాళ్ళ పట్ల ఉదాసీనతగా ఉండడం లేకపోతే ఇంకోటి అనేది అది కరెక్ట్ కాదు. బ్రిక్స్ ఇండస్ట్రీస్ మట్టి కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే అది ముడి పదార్థం కాబట్టి. సో వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకుని ఉల్లంఘనలు లేకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ నడవాలంటే మట్టి అవన్నీ కావాల్సిందే. బట్ ఎక్కడైతే
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లేకపోతే పర్యావరణాన్ని పణంగా పెట్టి చేస్తే మాత్రం చట్టం ఊరుకోదు. మేము కేసులు పెడతానే ఉన్నాం. మొన్న కూడా ఈ రాఘవాపూర్ పెద్ద బొంకూరులో కొన్ని లారీలు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే కనపర్తి ఆ ఏరియాలో కూడా లారీలు సీజ్ చేయడం జరిగింది. సో ఒకటి ఆ స్పీడ్ అనేది ఆ గ్రామీణ వాతావరణంలో ఇప్పుడు మన టౌన్ వాతావరణంలో ఉన్నట్లు టౌన్ వాతావరణంలో చాలా ఈజీగా తప్పించుకుంటారు. అయినా యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ వాతావరణానికి తెలియదు కాబట్టి వాళ్ళు స్పీడ్ని చాలా కంట్రోల్ చేసుకుని వెళ్ళాలి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాసుగూడ 3వ డివిజన్లోని నవారు జంగారెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు మేయర్ చెప్పారు. అభివృద్ధి అంశంలో ఎన్నడూ వెనకాడుగు వేయబోమని, అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కార్పొరేటర్ రామిడి మాధురి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన లింగంపల్లిలోని ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు సయ్యద్ మహమ్మద్ పాషాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 కార్లు, 35,000 నగదు, 10 కిలోల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై సైబరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. పాషా 2013న జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ సొమ్ముతోనే 4 కార్లు కొనుగోలు చేశాడు. కార్ల మెయింటెనెన్స్ కోసం, కుటుంబ పోషణ కోసం చోరీలకు పాల్పడ్డాడు. నిందితునికి 2 భార్యలు, 7 పిల్లలు ఉన్నారు. అతడిపై పీడీ యాక్ట్ కింద మళ్లీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ ఫుట్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోల్నాక డివిజన్ హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా కారణంగా మరణించిన మృతదేహాలకు రాష్ట్ర ప్రభుత్వం 8,000 రూపాయలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా కాచిగూడ హిందూ శ్మశాన వాటికలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి కమిటీ 5,000 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదంతా అక్కడే ఉన్న గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గమనించి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కమిటీని రద్దు చేయాలని, నూతన కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కోవిడ్ పేషెంట్లకు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరు ఉన్నా కానీ ఆయన శ్మశాన వాటికి డబ్బులు కడుతుండు. డబ్బులు ఆయన పే చేస్తున్నా కానీ వీళ్ళు మళ్ళీ 4,000 కావాలి, 5,000 కావాలి, ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇది 8,000 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఆయన సొంత డబ్బులు 8,000 ఇస్తుండు. ఇచ్చిన కానీ ఇలా ఫార్మాలిటీకి 2,000, 3,000 కావాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు అడిగిర్రు ఇప్పుడు 11,100 రూపాయలు కుండ దగ్గరికి 1,100 అంట. కుండ తీసుకున్నాడు 1,100 అడుగుతున్నారు. ఏడికెళ్ళి సార్ చెప్పి పైసలు దొంగతనం తీసుకోవాలన్నా మా పర్సన్ మాకుంది. ఇప్పుడు కార్పొరేటర్ గారు
ఇప్పుడు ఇలాంటి అవన్నీ జరుగుతున్నాయి, దానిపై మీరు అంతా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడే మాకు మీ ముందే కదా అందరూ వచ్చి చెప్తున్నారు, ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. తొందరలో యాక్షన్ తీసుకున్నాం. దీనికి సంబంధించి కూడా మేము కమిషనర్ గారు కూడా లెటర్ పెడతాము. ఇలాంటి వాళ్ళని వెంబడే ఇక్కడికి వెళ్ళి రద్దు చేసి సస్పెండ్ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల పాపం ఇలాంటి మేము లీడర్లమే. దేనికి వెళ్ళటనా అన్న? దేనికి నెక్స్ట్ టైం కావద్దన్నా, ఇక అంతే, వేరేదేం లేదు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో కరోనాతో మృతి చెందిన ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి ఆంజనేయులు గౌడ్కు ఎస్ఐ రాముడు, అయ్యప్ప దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ అనంతయ్య గుప్తా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిజబిలిటీ రూరల్ డెవలప్మెంట్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అలాగనే ఆంధ్రజ్యోతి పత్రికా యాజమాన్యం ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. కేసీఆర్ సార్ గారు ఎట్టి పరిస్థితిలో కరోనాని, ఆ రోగ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి. అడుగు బలహీన వర్గాలకు మరి అనేక రకాలుగా వచ్చే వ్యాధులకు మరి ఇబ్బందిగా ఉంది కనుక ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే విలేకరు అంజన్న గారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రాత్రనక పగులనక సేవ చేసే మరి విలేకరులు అన్ని విధాలుగా ప్రజల యొక్క బాగోగుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అటువంటి విలేకరు ఈరోజు తప్పుకోవడం బాధాకర విషయము. మరి ఆ వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి కూడా కరోనా సోకకుండా వెంటనే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మహమ్మదాబాద్ మండల్లో, గండీడ్ మండల్లో విలేకరుగా వర్క్ చేసి మరి ఈరోజు అంజన్న గారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బంగాళాఖాతంలో తుఫానుగా మారిన అల్పపీడనం, మత్స్యకారులను హెచ్చరికలు జారీ చేసిన అమరావతి వాతావరణ శాఖ. కృష్ణపట్నంలో పర్యటించిన టీడీపీ బృందం, ఆనందయ్య మందు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామంలో క్వారంటైన్ సెంటర్ ప్రారంభం, సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. జేఎన్టీయూ పాలమూరు వర్సిటీల వీసీలకు మంత్రి అభినందనలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన వేముల ప్రశాంత్ రెడ్డి. ములుగులో కరోనా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క చేయూత, ప్రతి ఇంటికి తిరుగుతూ సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. విశాఖ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. కరోనా నుంచి తప్పించుకోవాలంటే శానిటైజర్లు వాడాలి, మాస్కులు ధరించాలి. అలాగనే తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. తద్వారా దేశం అంతటినీ కాపాడిన వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.